తానే జిల్లాకు చెందిన గౌరవ్ నిగమ్ అనే వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. రద్దీగా ఉండటంతో రైల్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన ఒక దొంగ అతడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను ఒక్కసారిగా లాక్కున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో గౌరవ్ నిగమ్ అదుపు తప్పి కదులుతున్న రైల్లో నుంచి కిందకు జారిపడ్డాడు. దురదృష్టవశాత్తు అతడి కాలు రైలు పట్టాలపై పడటంతో రైలు చక్రాలు దానిపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతడి కాలు నుజ్జునుజ్జయింది. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గౌరవ్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముంబై లోకల్ ట్రైన్లో ఇలాంటి సెల్ ఫోన్ దొంగతనాలు సర్వసాధారణంగా మారాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డోర్ల వద్ద నిలబడిన వారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో రైళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రయాణికులు కూడా డోర్ల వద్ద నిలబడి ఫోన్లు వాడొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.